ఎలుక యొక్క డేరింగ్. చంపక్వన్ సుందర్వన్కి పొరుగున ఉన్న అడవి. సుందర్వన్ అడవిలో ప్రవహించే సోన్ నది చంపక్వన్ అడవి గుండా మాత్రమే ప్రవహించేది. రెండు అడవిలో నివసించే జీవులను సోన్ నది ఐక్యతా దారంలో బంధించింది. రెండు అడవుల మధ్య ఎన్ని తరాలుగా సత్సంబంధాలు ఉన్నాయో తెలియదు. ఏదైనా పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు దానికి రాజు, రాణి లేదా ఇతర అడవుల నుంచి స్నేహితులను ఆహ్వానించేవారు. కాలం మారింది. ఇప్పుడు చంపక్వన్ అడవికి సింహం రాజు పరిపాలన పాలించేవాడు. అయితే బగీరా అనే పులి సుందర్వన్ అడవిని పాలించేవాడు. సింహం రాజు తన పూర్వీకుల వలె మంచి హృదయం మరియు శాంతి ఉన్న రాజు కాదు. సుందర్వనాన్ని ఒక పులి ఎలుతుందా? మరలాంటప్పుడు ఏ సింహానికి అభ్యంతరం లేదా ఏంటి? మహారాజా, సుందరవనంలో అసలు సింహాలు లేనేలేవు. అక్కడ పూర్వం నుండి పులులు మాత్రమే రాజ్యాన్ని ఏలుతున్నాయి. అంటే సుందరవనంలో సింహాలు లేవు అంటే దీని అర్థం అక్కడ సింహాసనం ఖాళీగా ఉందన్నమాట. పులులు ఎప్పుడు అడవికి రాజులు కానే కావు, ఇప్పుడు కూడా కాకూడదు. మీరేమంటున్నారు మహారాజు గారు? కానీ అక్కడ సింహాసనం మొదటి నుంచి పులుల దగ్గర మాత్రమే ఉంది. సైన్యానికి నా సందేశాన్ని ఇవ్వండి. మనం సుందరవనంపై దాడి చేసి అక్కడికి రాజు కావాలనుకుంటున్నామని. ఇంకా సుందరవనానికి మరియు చంపకవనాన్ని ఒకటి చేసి ఈ సరిహద్దును తెంచేస్తాం. మహారాజు ఆజ్ఞలు తెలుసుకున్న మంత్రి ఎలుగుబంటి ఈ వార్తను అడవి అంతటా వ్యాపింపజేస్తాడు. మహారాజు గారు, మీరిలా ఏమంటున్నారు? చంపకవనంలో అందరూ చాలా ఆనందంగా ఉంటున్నారు. వాళ్లపై దాడి చేసి రెండు ప్రదేశాల మధ్య ఎందుకు గొడవ పెట్టాలనుకుంటున్నారు? నాకనిపిస్తుంది సుందరవనానికి ఇది తెలియజేయవలసిందే. ఢోలు కోతి అర్ధరాత్రి దాటిన తర్వాత రహస్యంగా సరిహద్దు దాటి సుందర్వన్కు వెళ్లి అక్కడ తన మంత్రిని కలుస్తాడు. మహామంత్రి, మీ రాజు బగీరా కోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చాను. దాన్ని నేను స్వయంగా చెప్పాలనుకుంటున్నాను. మీరు నన్ను మహారాజు దగ్గరికి తీసుకెళ్ళండి. ఢోలు మాటలు విన్న మంత్రి నక్క అతన్ని మహారాజు బగీరా గుహలోకి తీసుకెళ్తుంది. ఢోలు గుహకు చేరుకున్న సమయానికి మహారాజు బగీరా విశ్రాంతి తీసుకుంటున్నాడు. బగీరాను చూడగానే ఢోలు కంగారు పడటం మొదలు పెడతాడు. అయినా ధైర్యం కూడగట్టుకుని బగీరాను లేపడం మొదలు పెడతాడు. రాజుగారు, అరే బగీరా గారు, లేవండి. ఢోలు పదే పదే నిద్ర లేపగానే బగీరా గర్జిస్తూ లేచి కూర్చుంటాడు. అసలు నువ్వెవరువు? అవును, ఇంత రాత్రప్పుడు నువ్వు నా గుహలో ఏం చేస్తున్నావు? నువ్విక్కడ వాడివైతే కావే. రాజుగారు, నేను చంపకవనం నుంచి వచ్చాను. మీరు నన్ను మీ వాడిగా భావించండి. ఈరోజు నేను మీకు చాలా ముఖ్యమైన సందేశాన్ని తీసుకొచ్చాను. అసలేమంటున్నావు? విడివిడిగా చెప్పు. మహారాజా, మా అడవిలో ఇప్పుడు మా రాజైన సింహం యొక్క పుత్రుడు సింహాసాన్ని ఆధిపత్యంగా తీసుకున్నాడు. పూర్వపు రాజుల్లా శాంతంగా ఆలోచించిన వాడైతే కాడు. ఆయన చంపకవనం ఇంకా సుందరవనంని ఒకటిగా చేయాలనుకుంటున్నాడు. అందుకే ఆయన తొందరలోనే మీపై దాడి చేయాలనుకుంటున్నాడు. అసలు నువ్వు చంపకవనంలో ఉన్నవాడివి. అలాంటప్పుడు నువ్వెందుకు ఈ రహస్యాన్ని చెప్తున్నావు? అవును, నీకు మీ మహారాజంటే ఇష్టం లేదా ఏంటి? మహారాజా, మా అడవిలో ఉన్న వాళ్ళకి అసలు ఇష్టం లేదు. చంపకవనం ఇంకా సుందరవనం మధ్య గొడవలు. ఇంకా మీతో సంబంధాన్ని తెంచుకున్న వాళ్ళు ఎవ్వరూ యుద్ధంలో గెలవలేరు. నువ్విచ్చిన సందేశానికి ధన్యవాదాలు. కానీ నీ ప్రాణాలకిప్పుడు ప్రమాదాలు ఉన్నాయనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఈ సందేశాన్ని నాకిచ్చావని తెలిసినట్లయితే నిన్ను వాళ్ళు ప్రాణాలతో ఉండనివ్వరు. ఇంకా వాళ్ళు నిన్ను చంపేస్తారు. అయితే మీరే చెప్పండి మహారాజా, నేనిప్పుడు ఏం చెయ్యాలి? నువ్వెక్కడే మా దగ్గరే ఉండు. నీకేమీ కాకుండా నేను చూసుకుంటాను. అవును, నేను నీకు ఏమీ కాకుండా చూసుకుంటాను. ఢోలు ద్వారా సమాచారం అందడంతో భగీరా తన సైనికులను అప్రమత్తం చేసి సుందర్వన్ అడవి సరిహద్దు చుట్టూ గట్టి నిఘా ఏర్పాటు చేస్తాడు. 2 రోజుల తర్వాత మేము ఎంత సైన్యాన్ని ఆ సరిహద్దు దగ్గర ఉంచినా సరే షేర్ సింగ్తో యుద్ధం గెలవడం అనేది చాలా కష్టం. ఇంకా వాళ్ళని ఎదిరించడం అనేది మన వల్ల కాదు. సింహం రాజు దగ్గర సింహాలు, పులుల పెద్ద సైన్యాలు ఉన్నాయి. అతని శక్తివంతమైన సైన్యం ముందు మన సైనికులు బలహీనమవుతాయి. మన రాష్ట్ర సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీయకండి మహారాజు. మమ్మల్ని ఎవరికంటే తక్కువగా చూడకండి. సుందర్వన్ కోసం మేమందరం మా ప్రాణాలను కూడా త్యాగం చేస్తాం. నాకు తెలుసు, మీలాంటి మంచి ఆలోచన ఇంకా విశ్వాసం ఉన్న సైన్యంపై నాకు చాలా నమ్మకం ఉంది. కానీ నేనేమంటున్నానంటే, ఈ యుద్ధం ఎందుకు? ఇంకా అందరి ప్రాణాలు ఎందుకు పోవాలి? ఏం చేయాలో నాకు ఏమీ ఆలోచన తోచట్లేదు. కానీ మీరంతా ఆ యుద్ధాన్ని చేయడానికి రెడీగా ఉన్నట్లయితే ఈ యుద్ధం తప్పకుండా చేద్దాం.
మరుసటి రోజు సింహంరాజు తన అడవి నుండి ఒక జంతువుని పంపి భగీరాకు సందేశాన్ని పంపుతాడు. ఉత్తరం: భగీరా అడవికి రాజు సింహంరాజు కాబట్టి నిశ్శబ్దంగా నీ సుందర్వన్ నాకిచ్చి నీ ప్రాణాలు కాపాడుకుని ఇక్కడి నుండి పారిపో. ఈ ప్రతిపాదన నీకు నచ్చితే పర్వాలేదు, లేకపోతే రేపు ఉదయం సూర్యుడు ఉదయించిన వెంటనే సుందర్వన్ మీద దాడి చేస్తాం. లేఖలో రాసినట్లుగానే మరుసటి రోజు సూర్యోదయం కాగానే సింహంరాజు సుందర్వన్ పై దాడి చేశాడు. సుందర్వన్ చంపక్వన్ అడవుల్లో ఒక రోజంతా విపరీతమైన పోరాటం కొనసాగుతుంది. సాయంత్రం యుద్ధం ఆగగానే సింహంరాజు తన సైన్యానికి వస్తాడు. ఆ భగీర సైన్యం మనకన్నా చాలా శక్తివంతమైనదిగా ఉంది. మనం ఈ విధంగా యుద్ధం చేసి వాళ్లతో గెలవడం అనేది ఎప్పటికీ కాదు. ఇంకేదైనా దారి చూడాల్సిందే. ఇప్పుడు యుద్ధం కాదు, సుందరవనాన్ని మాయ చేసి గెలవడం అనేదే మన పని. మంత్రి, మన చంపకవనం నుంచి నది పారుతుందే, అక్కడ గట్టును కట్టించేయండి. ఇంకా సుందరవనం వెళ్లే నీటిని ఆపేయండి. నీళ్లు లేకుండా ఎన్ని రోజులు బ్రతుకుతారో మేము కూడా చూడాలనుకుంటున్నాం. కానీ మహారాజా, నది నీళ్లపై అందరికీ సమానమైన అధికారం ఉందిగా. మనం మన స్వార్థం కోసం ఆ నీళ్లని ఆపడం మంచిది కాదు. చూడు మంత్రి, ఈ అడవిలో అన్ని పనులు నేను చెప్పేలా చేయాల్సిందే. అందుగురించే ఎంత చెప్పానో అంతే చెయ్యండి. అవును, యుద్ధంలో ఎవరి ప్రాణాలను తీయడం తప్పు కాకపోయినప్పుడు మరి నీళ్లను ఆపేయడం ఎందుకు తప్పు అవుతుంది? మహారాజు, నీరు ఆగిపోతే సుందర్వన్లోని జంతువులు దాహంతో చనిపోతాయి. అవి నీరు లేకుండా ఎన్ని రోజులు యుద్ధం చేయగలవు? నీకు సరిగ్గా అర్థమైంది నక్క. ఈ నీళ్లే మనకు సరైన ఆయుధం. నువ్వు చూస్తుండు, 2 రోజుల్లోపే ఆ భగీర వచ్చి మనల్ని క్షమాపణ కోరుకుంటాడు. సింహంరాజు ఆదేశానుసారం అడవిలోని జంతువులు చెక్క పట్టీలు తాళ్లను సేకరించడం మొదలు పెడతాయి మరియు నదిపై ఆనకట్టలు నిర్మిస్తాయి. అలా జంతువుల ప్రయత్నాలతో నీటి ప్రవాహం సుందర్వన్ వైపుకు వెళ్లకుండా నదిపై ఆనకట్టను సిద్ధం చేస్తాయి. సుందర్వన్ నది ఎండిపోవడం ప్రారంభించినప్పుడు జంతువులు దాహంతో భగీర దగ్గరకు వస్తాయి. భగీర, మొదటి నుంచి అడవిలో ప్రాణులంతా వేడి వల్ల చాలా కష్టంగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడేమో నదిలో నీళ్లు కూడా లేవు. మన సోమనది పూర్తిగా ఎండిపోయింది. ఎలుక మాటలు విన్న భగీర తీవ్ర ఆందోళనలో మునిగిపోతాడు. నేనిప్పుడు ఓటమి ఒప్పుకోవలసిందే. నేను మీ అందరికీ ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఉండలేను. నేను నా ఓటమి స్వీకరిస్తాను. ఆగండి మహారాజా, ప్రతి విషయానికి ఏదో ఒక సమాధానం ఉంటుంది. ఇలా భయపడడం వల్ల మనకేమీ మంచి జరిగిపోదు. నాకేమీ ఆలోచన తోచట్లేదు. మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి. మరి మహారాజా, మీరు మన అడవిలో అందరికన్నా శక్తివంతులైన సైనికులకి ఆ గట్టు దగ్గరికి పంపించండి. వాళ్ళని ఆ గట్టుని ఇరపడానికి ప్రయత్నించమనండి. భగీరాకు ఎలుక చెప్పిన మాటలు సరిగ్గా అనిపిస్తాయి. ఇంకా తన తోట సైనికులలో కొంతమందిని ఆనకట్ట సమీపంలోకి వెళ్లమని చెప్తాడు. సైనికులు ఆనకట్ట వద్దకు వెళ్తే సింహంరాజు అక్కడ మొత్తం కాపలా పెట్టినట్టు తెలుస్తుంది. పక్కన గట్టి కాపలాను చూసి భగీరా సైనికులు తమ స్వదేశానికి తిరిగి వస్తారు. మహారాజా, గట్టు వరకు చేరుకోవడం చాలా కష్టం. అక్కడ ప్రతి చోట సైనికులు నిల్చొని ఉన్నారు. సైనికుల మాటలు విన్న తర్వాత భగీరా మరింత కలత చెందుతాడు. మహారాజా, మీరేమి కంగారు పడకండి. నేను మీకు మాటిస్తున్నాను, నేను ఆ గట్టుని పడేసే ఇక్కడికి వస్తాను. ఇంత పెద్ద పెద్ద పులులే భయపడుతున్నాయి. ఈ పనిని నువ్వు ఒంటరిగా చేస్తావని అనుకుంటున్నావా? ఇంత లేవు నువ్వు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? చూడు నక్క, ఎదుటి వాళ్ళని చాలా చులకగా చూడకూడదు. సూది అయినా కత్తి అయినా ప్రతిదానికి ఒక్కొక్క విలువ ఉంటుంది. సూది అవసరం ఉన్న చోట కత్తి అసలు పనికే రాదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను చిన్న ప్రాణాన్నే, అందుకే నేను నేల లోపల నుంచి దారి చేస్తూ వెళ్ళగలను. అందుకే నేను ఎవరికి కనబడకుండా అక్కడి వరకు చేరుకోగలను. ఎలుక మాటలు భగీరకు నచ్చుతాయి. ఇంకా అతను సంతోషిస్తాడు. అదంతా సరేలే గాని ఆ ఊళ్ళోకి వెళ్ళడం చాలా ప్రమాదకరం. నువ్వెలా వెళ్ళగలవు? సుందరవనం నా ఇల్లాంటిది మహారాజా. ఇంకా మన ఇల్లుని కాపాడుకోవడానికి నేనెక్కడికైనా వెళ్ళగలను. ఎలుక సాహసోపేతమైన మాటలు విన్న భగీర అతన్ని ఆనకట్ట వద్దకు వెళ్ళమని ఆదేశిస్తాడు. అతను తెలివిగా భూమి లోపల నుండి సోరంగం నిర్మించి ఆనకట్ట వద్దకు వెళ్తాడు. ఇంకా అక్కడకు వెళ్లి అందరి కళ్లను తప్పించి తన మొదటి దంతాలతో మొత్తం తాడుని ఒక్కొక్కటిగా కిందకు దించడం ప్రారంభిస్తాడు. కొన్ని గంటల శ్రమ తర్వాత ఆనకట్టపై ఉన్న తాళ్లను విరిగిపోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల నీరు నెమ్మదిగా సుందర్వన్ అడవి వైపుకు వెళ్లడం మొదలవుతుంది. తక్కువ సమయంలోనే ఎలుక మొత్తం తాడుని కత్తిరిస్తాడు.
దీనివల్ల ఆనకట్ట విచ్ఛిన్నమవుతుంది. సుందర్వన్కు నీరు చేరుతుంది. కాని ఎలుక ఇంకా ఎక్కడా కనిపించలేదు. మనమంతా ఉండి కూడా ఏమి చేయలేకపోయాము. కాని ఎలుక మాత్రం ప్రాణాల్ని లెక్క చేయకుండా మనందరి ప్రాణాల్ని కాపాడింది. నాకనిపిస్తుంది ఈ నది ప్రవాహం వల్ల ఎలుక కొట్టుకు వెళ్ళిపోయిందని. ఇప్పుడు అది మళ్ళీ తిరిగి రాదనిపిస్తుంది. కాని మనమంతా ఎలుక సాహసాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. సరిగ్గా అప్పుడే ముందు నుండి చెక్క పలకపై కూర్చొని ఎలుక సుందర్వన్ అడవిలో తేలియాడుతూ కనిపిస్తాడు. చూడండి చూడండి, మన డేరింగ్ ఎలుక మళ్ళీ వచ్చేసింది. ఎలుక తిరిగి రావడం చూసి మొత్తం సుందర్వన్లోని ఆనందం వెళ్లి విరుస్తుంది. మరియు అందరూ ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభిస్తారు.